కోపం వచ్చిన తండ్రి తన కాలితోటి అక్కడ సైకత లింగాన్ని తన్నాడు. అది చిన్న భిన్నమైంది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలిని అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రా లేదా మరొకటా అని చూడలేదు. ఏ పాదం శివలింగాన్ని తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలు లేదు అని గొడ్డలిని తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేట్లు విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. తండ్రి కింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగాన్ని తన్నినందుకు నీవు ఈ ఫలితాన్ని అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. చిన్న భిన్నమైన సైకత లింగంలో నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయన, ఇంత భక్తితోటి మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగింది అని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికేశావు. మనుష్యుడివై పుట్టి తపస్సు చేయకపోయినా, వరం అడగకపోయినా నీకు వరాన్ని ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అంటారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినకూడదు. భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్ని భాగం. పార్వతి, నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరాన్ని ఇస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు పెట్టే భోజనాన్ని నేను తినగా విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటాడు, వేరొకరు తినకూడదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చొని ఉంటాడు. ఎప్పుడు శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిటిక వేయాలి. అందుకే ఆయనకి చిటికెల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే చూసి, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, అయితే తీసుకుని వెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తరువాత ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ప్రసాదాన్ని గుడిలో విడిచిపెడితే కోరిక తీరదు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు సమయంలో నందిని తీసుకుని వెళ్లరు. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ 5గురిని ఊరేగింపుగా తీసుకుని వెళతారు. పరమేశ్వరుడి దగ్గర ఇంతటి స్థానాన్ని, 5వ స్థానాన్ని పొందినవాడు చండీశ్వరుడు.